ఈ రోజు మనం సింపుల్ వర్డ్స్ లో మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ గురించి నేర్చుకుందాం. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అంటే వర్కింగ్ ఉమెన్ కి ప్రెగ్నెన్సీ టైంలో అండ్ డెలివరీ తర్వాత పెయిడ్ లీవ్ ఇవ్వాలని చెప్పే ఒక లా. ఇండియాలో ఫస్ట్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 లో వచ్చింది. ఈ యాక్ట్ ని 2017 లో అమెండ్ చేశారు. మెటర్నిటీ బెనిఫిట్ అమెండ్మెంట్ యాక్ట్ 2017. మెటర్నిటీ లీవ్ 12 వీక్స్ నుంచి 26 వీక్స్ కి ఇంక్రీజ్ చేశారు. బిఫోర్ డెలివరీ 8 వీక్స్, ఆఫ్టర్ రిమైనింగ్ వీక్. ఇది ఫస్ట్ అండ్ సెకండ్ చైల్డ్ కి మాత్రమే. థర్డ్ బేబీకి 12 వీక్స్ మాత్రమే లీవ్. 6 వీక్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ డెలివరీ. 3 మంత్స్ లో బేబీని అడాప్ట్ చేసుకున్న మదర్ కి 12 వీక్స్ లీవ్ ఉంటుంది. సరోగేట్ మదర్ కి కూడా 12 వీక్స్ లీవ్ ఇస్తారు. 50 ఆర్ మోర్ ఎంప్లాయీస్ ఉన్న ఆఫీస్ లో క్రష్ ఫెసిలిటీ కంపల్సరీ. క్రష్ అంటే చిన్నపిల్లల్ని చూసుకునే ఒక డే కేర్ సెంటర్ లాగా. మదర్ రోజుకి 4 టైమ్స్ క్రష్ కి వెళ్ళి రావచ్చు. పాసిబుల్ అయితే కంపెనీ మదర్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వాలి. ఫస్ట్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961, అమెండ్మెంట్ 2017 లో చేశారు. 1961 లో 12 వీక్స్ ఉండే లీవ్ 2017 లో 26 వీక్స్ ఇంక్రీజ్ చేశారు. థర్డ్ బేబీకి 3 మంత్స్ లోపు బేబీని అడాప్ట్ చేసుకున్న మదర్ కి, సరోగేట్ మదర్ కి 12 వీక్స్ లీవ్ ఇస్తారు. ఇప్పుడు మనం మెన్స్ట్రల్ హైజీన్ అంటే పీరియడ్స్ గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ చూద్దాం. ఒక సోషల్ యాక్టివిస్ట్ మెన్స్ట్రల్ హైజీన్ ఫెసిలిటీస్ గురించి పిటిషన్ ఫైల్ చేశారు. పీరియడ్స్ నేచురల్ ప్రాసెస్ అయితే ఎందుకు గర్ల్స్ కి బేసిక్ ఫెసిలిటీస్ లేవు? స్కూల్స్, ప్రిజన్, షెల్టర్స్ లో ఉమెన్ కి ప్రాపర్ మెన్స్ట్రల్ హైజీన్ ఎందుకు లేదని క్వశ్చన్ చేశారు. దానికి సుప్రీంకోర్టు క్లియర్ గా మెన్స్ట్రల్ హైజీన్ ఈస్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్, ఆర్టికల్ 21 లో ఇది కూడా ఒకటని అన్నారు. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఫ్రీ ఆర్ అఫోర్డబుల్ శానిటరీ ప్యాడ్స్, క్లీన్ టాయిలెట్స్, వాటర్ అండ్ డిస్పోజల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని చెప్పింది. స్కూల్స్ అండ్ కాలేజెస్ లో డ్రాప్ అవుట్స్ అవ్వకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, షేమ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలని డైరెక్షన్ ఇచ్చింది. ప్రిజన్స్, షెల్టర్స్, ఆర్ఫనేజ్ లో ఉమెన్ కి మెన్స్ట్రల్ హైజీన్ ఫెసిలిటీస్ కంపల్సరీ అని కోర్టు క్లియర్ చేసింది. పీరియడ్స్ గురించి సొసైటీలో స్టిగ్మా తగ్గించడానికి అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయాలని చెప్పింది. పీరియడ్స్ అనేది ఒక అమ్మాయికి ఎవ్రీ మంత్ వచ్చే ఒక నేచురల్ ప్రాసెస్ లా అందరూ కన్సిడర్ చేయాలి. ఇండియాలో నేషనల్ వైడ్ లా లేదు, కానీ కొన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. బీహార్ గవర్నమెంట్ ఉమెన్ ఎంప్లాయీస్ కి 2 days పెయిడ్ మెన్స్ట్రల్ లీవ్ ఎవ్రీ మంత్ ఇస్తుంది. కర్ణాటకలో ఉమెన్ ఎంప్లాయీస్ కి 1 day పెయిడ్ మెన్స్ట్రల్ లీవ్ పర్ మంత్ ఇస్తుంది. ఒడిశాలో కూడా ఉమెన్ వర్కర్స్ కి 1 day మెన్స్ట్రల్ లీవ్ ఇస్తుంది. ఇలా కొన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి.